ఒకవైపు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పిడుగులా విరుచుకుపడుతూ ఉంటే, మరొక వైపు బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ బలగాలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఒకవైపు భారత సైన్యం తన ప్రతాపం చూపిస్తూ ఉంటే, మరొక వైపు సొంత గడ్డపైనే పాక్ సైన్యం మూల్యం చెల్లించుకుంటోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ మెరుపు దాడితో పాక్ సైన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో ఏకంగా 14 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. ఏం జరుగుతోంది పాకిస్తాన్‌లో? ఉగ్రవాదంపై పోరాటం ఏ మలుపు తీసుకుంటోంది? బలూచిస్తాన్ ఎప్పుడూ ఏదో ఒక అశాంతితో అట్టుడుకుతూ ఉండే ప్రాంతం. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేర్పాటువాద సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వానికి నిత్యం సవాలు విసురుతూనే ఉన్నాయి. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. బోలన్ ప్రాంతంలోని మచ్లో జార్ఖండ్ వద్ద ఒక పాక్ సైనిక కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన రిమోట్ కంట్రోల్ ఐఈడీ దాడిని స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ నిర్వహించింది. ఈ పేలుడు ధాటికి వాహనంలో ప్రయాణిస్తున్న స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫారూక్ తో సహా 12 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సైనిక వాహనం తునాతునకలైంది. ఇది మాత్రమే కాదు, మరోవైపు కెచ్ ప్రాంతంలోని కులాగ్ టిగ్రాన్ వద్ద బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను కూడా బలోచ్ ఫైటర్లు టార్గెట్ చేశారు. వారు క్లియరెన్స్ ఆపరేషన్ చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల ప్రాంతంలో రిమోట్ కంట్రోల్ ఐఈడీని పేల్చారు. ఈ దాడిలో మరో 2 పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. ఒకే రోజు 2 వేరువేరు దాడులు పాకిస్తాన్ సైన్యానికి ఇది నిజంగా కోలుకోలేని దెబ్బ. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాన్ బలూచ్ ఈ దాడులకు బాధ్యత వహిస్తూ పాక్ సైన్యాన్ని తీవ్రంగా విమర్శించారు. తమ సంస్థలో విదేశీ తొత్తు అని ముద్ర వేసే వారిని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్ బలగాలు చైనా పెట్టుబడిపై ఆధారపడిన కిరాయి సైనిక ముఠాని ఆయన అభివర్ణించారు. తమ ఆర్థిక సహాయకులు మారినప్పుడల్లా పాక్ సైన్యం తమ ప్రాధాన్యతలను మారుస్తుందని ఆయన ఆరోపించారు. ఇది ఆక్రమణదారులపై చేస్తున్న పోరాటాన్ని స్పష్టం చేస్తూ భవిష్యత్తులో మరింత తీవ్రతతో దాడులు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ బలగాలపై జరుగుతున్న ఈ దాడులు ఆ ప్రాంతంలో కొనసాగుతున్న సుదీర్ఘ పోరాటాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయంగా తమను అణచివేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, తమ ప్రాంతంలోని సహజ వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం దోచుకుంటున్నాయని భావనతోనే ఈ వేర్పాటువాద సంస్థలు పోరాడుతున్నాయి. బలూచిస్తాన్ ఖనిజ సంపదతో నిండి ఉన్నప్పటికీ దాని ప్రయోజనాలు ఎక్కువగా పాకిస్తాన్ ప్రభుత్వం, విదేశీ పెట్టుబడిదారులకే దక్కుతున్నాయని స్థానిక ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బలూచ్ ప్రజలు పాకిస్తాన్ సైన్యం రక్షణ దళంగా కాకుండా ఆక్రమణదారుగా భావిస్తున్నారు. ఈ భావనే వారిలో ఆగ్రహాన్ని పెంచుతోంది. బలూచ్ జాతీయవాదులకు పాకిస్తాన్ అధికారులకు మధ్య అగాధాన్ని మరింత పెంచుతోంది. ఇదిలా ఉండగా మార్చి 11న బలూచిస్తాన్లోని బోలన్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసి 400 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా ఉంచింది. పాక్ ఆర్మీ ప్రతిదాడి చేయగా ఈ ఘటనలో పలువురు బందీలు, బిఎల్ఏ కార్యకర్తలు మరణించారు. ఒకవైపు ఉగ్రవాదంపై భారత్ తనదైన శైలిలో పోరాడుతుంటే, మరోవైపు పాకిస్తాన్ అంతర్గత అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. బలూచిస్తాన్లో పెరుగుతున్న వేర్పాటువాద పోరాటం పాక్ సైన్యానికి పెద్ద సవాలుగా మారుతోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.